అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని 6వ రోజు పాఠము నిర్గమాకాండము 6వ అధ్యాయము. ఇశ్రాయేలీలు రాజు మాటను బట్టి చెదిరిపోయారు. మోషే దేవుని మాటను బట్టి స్థిరముగానున్నాడు. మనుషుల మాటలు చెదరగొట్టే మాటలు. ఉదాహరణకు, మనుష్యుని మాటను విని ఆయా దేశాలకు చెదిరిపోయారు. ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం బాబేలు గోపురం దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళిన మోషేకు దేవుడు తన వాగ్దానమును మరలా తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం. పొద దగ్గర చెప్పారు, మరలా ఇప్పుడు చెబుతున్నారు. ఒకటి వాగ్దానము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 7-8 వచనములు. బైబిల్ గ్రంథములో సమయానుకూలముగా వాడుకునే వాగ్దానములు ఎన్నో కలవు. ముందుగా వాగ్దానం ఇస్తారు, ఆ తర్వాత వాగ్దానం యొక్క నెరవేర్పును మన కంటికి చూపిస్తారు, స్థిరపరుస్తారు, సిద్ధింపచేస్తారు. ఇప్పుడు వాగ్దానం విన్న మోషేకు విశ్వాసము కలిగినది. రెండవది విశ్వాసము. 6వ అధ్యాయము 9వ వచనము. మోషే ఇశ్రాయేలీలతో అలాగు చెప్పెను అని వ్రాయబడి ఉన్నది. వినుట వలన విశ్వాసం కలుగును అన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పలు విధములుగా విశ్వాసము కలిగిన వీరులు, విశ్వాస శూరులు ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను తిరిగి ఇశ్రాయేలీలకు తెలియజేయాలంటే ఏం కావాలి? విశ్వాసము కుదరాలి. ప్రభు తన శిష్యులతో మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పాను. కాబట్టి దేవుడు చెప్పిన మాటను మోసే ఇశ్రాయేలీయులకు చెబితే వారు మోషే మాట వినలేదు గనుక విచారము కలిగినది. మూడవది విచారము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీయులు వాగ్దానం వినకపోవటం వలన మోషేకి విచారం కలిగినది. విశ్వాసులారా, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు పిలువబడ్డావా? దేశ సంచారం చేయుటకు పిలువబడ్డావా? నీది విశ్వసించేవారి వరస లేక విచారించేవారి వరస? విశ్వసించేవారి వరస అయితే ఈ పాట పెద్దగా పాడండి. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. మోషే పెండ్లి కుమార్తె సంఘానికి గుర్తుగా ఉన్నాడు. విచారము పెరిగే కొద్దీ విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం పెరిగే కొద్దీ విచారం తగ్గిపోతుంది. సంచారం చేస్తున్న ఇశ్రాయేలీలకు విచారము పెరిగింది. సన్నిధిలో కూర్చున్న మోషేకి విశ్వాసము పెరిగినది. నాలుగవది వంశము. నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలీల వంశమును విడిపించే వంశం యొక్క పేర్లు బైబిలులో వ్రాయబడినవి. ఎవరైతే విన్నారో, విశ్వాసాన్ని పెంపొందించుకున్నారో, విచారాన్ని పోగొట్టుకున్నారో, దేవుని మాట చొప్పున విడిపించారో వారి పేర్లు బైబిలులో వ్రాయబడినవి. అలాగే మనం ఎవరిని విడిపించాలంటే ఈ లోకములో పాపము, శాపములో ఉన్న వారిని విడిపించాలి. అటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. ప్రకటన 13:8. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వారు పరలోకంలోనికి ప్రవేశించరు. ప్రవేశించకపోతే అగ్నిగుండంలో పడవేయబడుదురు. ప్రకటన 20:5. అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలంటే 1 జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలి. 2 పేరు వ్రాయబడాలంటే విడిపించబడాలి. 3 విడిపించబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. 4 విశ్వాసం ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. క్రీస్తు ప్రభువు రాకడ సమయంలో రాకడ విశ్వాసులకు విశ్వాసము పెరుగుతుంది, అన్యులకు విచారం కలుగుతుంది.
నామకార్థ భక్తులకు దేవుని వాగ్దానములు విచారముగా ఉంటాయి. దైవ తలంపుతో ఉన్నవారికి మహిమ తలంపులుంటాయి. లోకంలో ఉన్నవారికి మనోవిచార తలంపులుంటాయి. దేవుని భక్తులకు విశ్వాసం ఉండాలి కానీ విచారం ఉండకూడదు. కనుక ఈ ఆరవ అధ్యాయం వివరణను వింటున్న వారులారా, ఇక నుండైనా విచారమును పెంచుకొనకండి. 7 వినిపించుట. నిర్గమాకాండం 6:29. నేను పలికిన మాట ఫరోకు వినిపించుము. ఆమేన్. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత్.